అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం కన్నేపల్లి భూపసముద్రం మీదుగా వేదవతి నదిపై 30 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వంతెన తార్ రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు భూమి పూజ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో హడావిడిగా వేదవతి నదికి టెంకాయ కొడితే బ్రిడ్జి నిర్మాణం అయిపోయినట్టా అని మాజీ ఎంపీ కళ్యాణదుర్గం సమన్వయకర్తను ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ఏడాదిన్నరలోపే కన్నెపల్లి భూపసముద్రం రోడ్డు బ్రిడ్జిను పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. టెండర్లు రాకపోయినా పనులు ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో పెద్ద కాంట్రాక్ట్ ను ఒప్పించి పనులు ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనులు చాలా చోట్ల అసంపూర్తిగా వదిలేశారని విమర్శలు గుప్పించారు. అర్ధాంతరంగా ఆగిన కన్నెపల్లి సచివాలయ భవనాన్ని 1 సంవత్సరంలో పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మంజూరైన 39 రోడ్లలో 24 రోడ్లు కళ్యాణదుర్గం నియోజకవర్గానికే రావడం అభివృద్ధిపై తమ నమ్మకాన్ని నిలబెట్టిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఒక్క విమాన ప్రయాణాలకే 222 కోట్లు ఖర్చు చేశారని, కేసుల కోసమే ఢిల్లీ చుట్టూ తిరిగారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీటీపీ కాలువ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, నియోజకవర్గంలోని 114 చెరువులకు నీరందించే పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని చెప్పారు. ఈరోజు కన్నేపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఏళ్ల తరబడి 40-50 ఏళ్ళ నుంచి కూడా ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో కన్నేపల్లి నుంచి భూపసముద్రంకు సంబంధించి ఈ బ్రిడ్జిని ఎవరు కూడా చేయలేదు. ఇది మేము ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన హామీ కూడా ఒకటి. ఈ హామీని పూర్తి చేయడం మా బాధ్యత. ప్రజల్ని మోపేయడానికి మార్చ్ అంటే ఏప్రిల్లో మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. అంటే మార్చిలో నువ్వు భూమి పూజ చేస్తే ఇది నువ్వు భూమి పూజ చేసినట్ట, ఇది ప్రజలను మోసం చేసినట్ట, లేకపోతే ఏ రకంగా అయినట్టు. ఎమ్మెల్యేగా ఎన్నికైన మరుసటి రోజే మొత్తం ఇంజనీర్లన్నీ పంపించి అన్ని రోడ్లు ఎస్టిమేట్లు పంపిస్తే ఈరోజు ఈ స్థాయికి వచ్చాయి. మొత్తం జిల్లాలో 39 రోడ్లు శాంక్షన్ అయితే ఒక కళ్యాణదుర్గం ప్రాంతానికి 24 రోడ్లు వచ్చాయంటే మీరు ఒకసారి ఆలోచన చేయాలి. మన కళ్యాణదుర్గం నియోజకవర్గానికే ఒక 1000 కోట్లు డబ్బులు కావాలి. అన్ని పనులు ప్రజలకు అత్యవసరమైన పనులు ఇవన్నీ నేను చెప్తుండేది. ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత మీరు గడిచిన 5 ఏళ్లలో ఎంపీగా నీకు లేదా? అప్పుడు ఎంపీగా ఉన్నావు. ఈ ప్రాంతాన్ని కూడా నువ్వు చూడడానికి రాలేదు, ఈ ప్రజల్ని చూడడానికి రాలేదు, ఈ ప్రజలు పట్టలేదు. అది మీ నాయకురాల భయమో లేదా నీకున్న భయమో నాకు తెలియదు, కానీ ఈ ప్రజల్ని పూర్తిగా నువ్వు విస్మరించావు. ప్రజల కష్టాలు చూడాలి, నీ భయాన్ని ఇవన్నీ పక్కన పెట్టాలి. ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు ఆ రోజు ఎంపీగా.